హెచ్చరించింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో 21 వరకు పలుచోట్ల అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షపాతానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో భారీ వర్షం పడుతున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే 3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే రేపు మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశంతో దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు కూడా ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఇటు 4 నుంచి కూడా ఇటు ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాన్ని కూడా చెప్పింది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా గంటకు 3 నుంచి 4 కిలోమీటర్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రధానంగా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మేజర్ గా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే పలు చోట్ల మనం చూస్తాం దాదాపు 3 నుంచి కూడా పలు చోట్ల మేజర్ గా అయితే ఇటు ఆదిలాబాద్ గాని, మంచిర్యాల గాని, కరీంనగర్, పెద్దపల్లిలో మొన్న 3 నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల కూడా ఇటు చెరువులు అదే విధంగా ప్రాజెక్టులు కూడా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ ఇంకా వర్షం పడుతున్న పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ వర్షపాతం కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మేజర్ గా మాత్రం మరి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో 21 వరకు కూడా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ పిడుగుపాట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇప్పటికే చాలా వరకు 2-3 నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటు సిటీ వ్యాప్తంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తాం 4 నుంచి కూడా ఇటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. సాయంత్రం పూట అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నట్టు పరిస్థితుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇటు అంటే ఎల్లుండి అంటే ఈ నెల అంటే రేపు ఈ నెల 19 కూడా మరో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం కూడా హైదరాబాద్ కు ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఇటు ఈదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా ఇప్పటికే మాన్సూన్ టీంలను కూడా జిహెచ్ఎంసీ రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ ఉన్నటువంటి అంటే ఉత్తర తెలంగాణలో 21 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంది కదా, దీని మీద అప్డేట్స్ ఏంటి? ఉత్తర తెలంగాణలో మేజర్ గా మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్న 4 నుంచి కూడా దాదాపు ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా భారీ వర్షం పడింది పలు చోట్ల కాబట్టి మరి ఈ రేపు ఏర్పడేటువంటి మరో అల్పపీడన ప్రభావంతో ఇంకా ఈ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మేజర్ గా ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాలంతా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అక్కడ మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దించారు. ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఎందుకంటే ఇప్పటికే ఈ 4 నుంచి కురిసిన వర్షాలకు చాలా చోట్ల కూడా చెరువులు, కుంటలు కూడా నిండిపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పుడిప్పుడే చాలా వరకు ప్రాజెక్టులకు కూడా వర్షపు నీరు కూడా చేరుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి సూచించింది. ఎక్కువగా ఈదురుగాలు కూడా ఎక్కువగా వీసే అవకాశం ఉంది కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఎక్కువగా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటి వరకు అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది కాబట్టి ఈ జిల్లాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరైనా జర్నీ చేసే అవకాశం ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ఈ 2 రోజులు వచ్చే 2 రోజులు కూడా కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం వర్షం పడే టైంలో బయటకు వెళ్ళకపోవడం మంచిదంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక మనకు హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 నుంచి కురిసిన వర్షాలకు కూడా ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ గాని, ఉస్మాన్ సాగర్ గాని ఇవి దాదాపుగా నిండే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో కూడా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. దాదాపు హుస్సేన్ సాగర్ కూడా నిండి కుండల ఉంది కాబట్టి మరోసారి వర్షం పడితే మాత్రం 2 తూమ్ గేట్లు విడిచి లేపి కిందికి వర్షం నీరు విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం లాస్ట్ ఇయర్ కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు కూడా సిటీ పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ లేకపోతే ఇటు ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలు కానీ ఇటు రామ్నగర్ లేదా ఇటు కృష్ణానగర్ ప్రాంతాలు కూడా
వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో పాటు మొత్తం మెయిన్ రోడ్లే మొత్తం చెరువులు తలపించేలాగా ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దించారు కాబట్టి ఎవరికైనా ఎలాంటి వర్షం వల్ల ఇబ్బంది ఎదురైనా కానీ, ఏదైనా కరెంటు సప్లైలో ఇబ్బంది అయితే కానీ, కరెంట్ పవర్ పోయినా కానీ ప్రజలంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని చెప్పారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో 2 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.